హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ వింత తీర్పులు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎంఎస్ భుజంగరావు గారు. ఇరాన్ దేశంలోని ఒక నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. రోజులు కలిసేదాకా ఆ వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడ్డాడు. ఆ చిక్కుల నుంచి బయటపడడానికి నేతను ఒక యూదు వడ్డీ వ్యాపారస్తుడి వద్దకు వెళ్ళి 100 దీనారాలు అప్పు పెట్టమని, ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అన్నాడు. వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకుని వడ్డీ వ్యాపారి అప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ వర్తకుడు ఏ షరతు మీదైనా సరే అప్పు ఇచ్చి తీరాలని పట్టుపట్టాడు. నాకు నీ వడ్డీ వద్దు, గడువు లోపల నా బాకీ తెచ్చకపోయావో నీ వంటి మీద నుంచి సేరు మాంసం కోసి తీసుకుంటాను, ఇష్టమేనా అని అడిగాడు వడ్డీ వ్యాపారస్తుడు. వర్తకుడు కొంచెం ఆలోచించి, నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే ఈ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీ తీర్చగలను అన్నాడు వర్తకుడు ధైర్యంగా. వడ్డీ వ్యాపారస్తుడు అదే ప్రకారం పత్రం మీద రాసి దాని మీద వర్తకుడి చేత సంతకం చేయించుకుని 100 దీనారాలు ఇచ్చాడు. వర్తకుడు ఆ సొమ్ముతో సరుకు కొని వ్యాపారం చేయడానికి దేశం మీదకి వెళ్ళాడు. అతనికి వ్యాపారం కలిసి వచ్చింది. వర్తకుడు తన లాభంలో నుంచి 100 దీనారాలు తీసి తన భార్యకు పంపుతూ, వీటిని యూదు వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు. వర్తకుడు భార్యకు పత్రం గురించి తెలియదు. బాకీని నెమ్మదిగా తీర్చొచ్చు, ఈ డబ్బును ఇంటి ఖర్చుకు వాడతాను అంటూ ఆమె ఆ ప్రకారమే ఖర్చు చేసింది. వర్తకుడు కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభమంతా మూట కట్టుకుని ఇంటి దారి పట్టాడు. దారిలో అతని దొంగలు దోచి కట్టుబట్టలతో వదిలారు. అయినప్పటికీ వర్తకుడు అంతగా విచారించలేదు. ఎందుకంటే తన భార్య ఆ యూదు వర్తకుడి బాకీ చెల్లవేసి ఉంటుందని అతను అనుకున్నాడు. ఇంటికి వచ్చాక గాని వర్తకుడికి అసలు సంగతి తెలియలేదు. వడ్డీ వ్యాపారస్తుడి బాకీ అలాగే ఉండిపోయింది. దాన్ని చెల్లించడానికి తన వద్ద ఎప్పుడు డబ్బు లేదు. బాకీ తీర్చే గడువు కూడా వెళ్ళిపోయింది. వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి బతిమాలాడు. కానీ వడ్డీ వ్యాపారస్తుడు నమ్మలేదు. ఏం జరిగితే నాకేమి, నా డబ్బు నాకు కావాలి, నీ దగ్గర డబ్బు లేకపోతే సేరు మాంసం కోసి తీసుకుంటాను అన్నాడు ఆయన. వర్తకుడు ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. వడ్డీ వ్యాపారస్తుడు వర్తకుడు కలిసి ఎమెస్సా నగరంలో ఉండే కాజీ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసి ఆయన తీర్పు తెలుసుకోవడానికి బయలుదేరారు. దారిలో వారికి ఒక కంచర గాడిద ఎదురయింది. అది తప్పించుకుని తమ వైపే పారిపోయి వస్తున్నది. దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు. ఎదురుగా వచ్చే ఇద్దరిని చూసి ఆ కంచరగాడిద యజమాని, అయ్యా దాన్ని ఆపండి, మళ్లించండి అని కేకలు పెట్టాడు. వర్తకుడు ఒక రాయి తీసి కంచరగాడిదను బలంగా కొట్టాడు. ఆ రాయి కంచరగాడిద కంటికి తగిలి కన్ను కాస్తా పోయింది. దాని యజమాని వర్తకుడితో పోట్లాడు వేసుకుని, ఇది ఖరీదైన కంచరగాడిద, దాని కన్ను పోగొట్టావు, నాకు నష్టం కలిగించావు, అందుచేత పరిహారం ఇచ్చి మరీ కదులు అన్నాడు. ఈ మనిషిని నిలవేసే అధికారం నీకు లేదు. నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు. మేము కాచి వద్దకు పోతున్నాము, కావాలిస్తే నువ్వు కూడా మా వెంట వచ్చి ఫిర్యాదు చేసుకో అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. కంచరగాడిద యజమాని కూడా వాళ్ల వెంట ఎమెస్సా నగరానికి బయలుదేరాడు. మర్నాడు వారికి దారిలో ఒక దృశ్యం కనిపించింది. వీపున బరువు వేసుకుని ఉన్న ఒక గాడిద బురదలో ఇరుక్కుపోయి కదలలేకుండా ఉంది. దాని యజమాని ఒంటరిగా ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఈ ముగ్గురిని చూసి కాస్త సాయం పట్టమని కోరాడు. ముగ్గురు గాడిదను బురద నుంచి బయటికి లాగటానికి పూనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుడు, కంచర గాడిదవాడు గాడిద మీద ఉండే బరువును చెరొక పక్క పట్టుకుని తోయసాగారు. అదృష్టహీనుడైన వర్తకుడు మట్టుకు గాడి తోకను పట్టుకుని బలంగా లాగాడు. ఆ తోక కాస్త ఊడి అతని చేతుల్లోకి వచ్చేసింది. నా గాడిద తోకను తెంపావు, నాకు నష్టం కలిగించావు, నష్టపరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు గాడిద యజమాని. మిగిలిన వాళ్ళు అతన్ని కూడా తమ వెంట కాజీ దగ్గరికి రమ్మని సలహా ఇచ్చారు. నలుగురు కలిసి ప్రయాణం చేసి త్వరలోని ఎమెస్సా నగరం చేరారు. రాజవీధిని పోతూ ఉండగా వారికి ఒక పెద్ద మనిషి గాడిద మీద సవారైపోతూ కనిపించాడు. చూడటానికి ఆయన పెద్ద అధికారిలాగే ఉన్నాడు. కానీ తప్పతాగి ఏ క్షణాన్ని కింద పడిపోతాడో అన్నట్టు తూలుతున్నాడు.
విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారని తెలిసింది. మరికొంత దూరం పోయాక వారు ఒక మసీదు వద్దకు వచ్చారు. అక్కడ వందలాది మంది చేరి విచ్చలవిడిగా జూదం ఆడటం కనిపించింది. ఇంకా కొంత దూరం పోయాక వారికి ఒక పాడ ఎదురైంది. పాడ మీద ఉన్న మనిషి అటు ఇటు కొట్టుకుంటూ దారిపోయే వాళ్ళతో, అయ్యా మీరే చెప్పండి, నేను చచ్చానని తీసుకుపోయి పాతేస్తున్నారు, నేను చచ్చానా చెప్పండి అని ఏడుస్తున్నాడు. అవును, నువ్వు తప్పక చచ్చావు అని దారిపోయేవాళ్ళు చెబుతున్నారు. ఈ వింతలు చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో బస చూసుకుని మర్నాడు ఉదయం కాజీ గారి ముందు హాజరయ్యారు. ఈ ఫిర్యాదులు ఒక్కొక్కటే చెప్పండి అన్నాడు కాజీ. అయ్యా, ఈ వర్తకుడు నా వద్ద 100 దీనారాలు అప్పు పుచ్చుకుని ఈ పత్రం రాసి ఇచ్చాడు. గడువు లోపల బాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను సేరు మాంసం కోసుకోవచ్చు. గడువు దాటిపోయింది. ఇతను నాకు డబ్బు చెల్లవేయలేదు. మాంసం కోసుకుంటానంటే అది న్యాయ విరుద్ధం అని పేచీ పెడుతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. కాజీ ఆ పత్రం తీసి చదువుకుని, ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం ఒక సేరు తీసుకునేటందుకు పూర్తి హక్కు ఉన్నది. అలాగే తీసుకుందు గాని కత్తి తీసి పదును పెట్టుకో అన్నాడు. వర్తకుడు చెమటలు పోసాయి. చేతులు కాళ్ళు చల్లబడ్డాయి. కత్తి నూరుకుని వర్తకుడు మాంసం కొయ్యటానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో, కాజీ, నీకు ఒక సేరు మాంసం మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది. దానికి ఒక చీమ తలకాయంత ఎక్కువ తీసినా తక్కువ తీసినా పత్రంలో ఉన్న షరతుకు భంగం కలుగుతుంది. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరి తీయించగలను అన్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు తెల్లబోయి, అదెలా సాధ్యమవుతుంది అన్నాడు. సాధ్యం కాని షరతు పత్రంలో ఎందుకు పెట్టించావు? తీసుకుంటే సేరు మాంసం తీసుకో, లేదా ఈ మనిషిని హైరానా పెట్టి ఇక్కడ ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద 200 దీనారాలు ఇచ్చుకో అన్నాడు కాజీ. చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు 200 దీనారాలు కాజీ ముందు పెట్టాడు. తర్వాత కంచరగాడిద యజమాని తనకు జరిగిన నష్టం చెప్పి, అయ్యా, నా కంచరగాడిదే 1000 దీనారాల విలువ చేస్తుంది. ఈ వర్తకుడు దాని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశాడు. తమను న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ భాగ్యానికి నా దాకా రావాలా? ఒక రంపం తెప్పించి నీ కంచరగాడిను నిలువుగా పోయించు. మంచి కన్నుగల భాగం నువ్వు ఉంచుకో. గుడ్డి కన్నుగల భాగం వర్తకుడు ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి 500 దీనారాలు పుచ్చుకో అన్నాడు. ఈ తీర్పు విన్న కంచరగాడిద యజమాని లబలబడుతూ, అయ్యా, ఇప్పటికైనా నా కంచరగాడిద విలువ 750 దీనారాలకు తక్కువ ఉండదు. నాకు పరిహారం అవద్దు, పాడవద్దు, నా దారి నన్ను పోనివ్వండి అని కాజీని వేడుకున్నాడు. అనవసరంగా న్యాయస్థానానికి ఈడ్చినందుకు ఈ వర్తకుడికి నువ్వు 100 దీనారాలు ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు కాజీ. కంచరగాడిద యజమాని చేసేదేమీ లేక తీర్పు ప్రకారం 100 దీనారాలు కాజీ ఎదుట ఉంచాడు. ఆ తర్వాత గాడిద యజమాని ముందుకు వచ్చి వర్తకుడు తన గాడి తోకను తెగలాగిన సంగతి చెప్పుకున్నాడు. కాజీ అంతా విని, అసంభవం, ఈ మనిషి లాగడం చేత నీ గాడిద తోక ఊడింది అంటే నేను నమ్మను. అదిగో అక్కడ నిలబడి ఉన్న నా గాడిద తోక లాగి తెంపు చూద్దాం అన్నాడు. ఫిర్యాది కాజీ గారి గాడిద తోక పట్టుకుని లాగి చూశాడు. అది వెనక కాళ్ళతో అతని మొహం పగిలేటట్టు తన్నింది. ఈ విధంగా 3 సార్లు ప్రయత్నించి గాడిద చేత తన్నులు తిన్నాక ఫిర్యాదితో, కాజీ, చూసావా, నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి. నువ్వు ఈ మనిషి మీద అక్రమంగా నేరం మోపినందుకు నీకు 100 దీనారాల జరిమానా విధించాను, వెంటనే చెల్లించు అన్నాడు. న్యాయం పొందడానికి బదులు డబ్బు వదిలించుకుని ఫిర్యాదులు వెళ్ళిపోయారు. వారు ఇచ్చిన డబ్బులో సగం వర్తకుడికి ఇచ్చి మిగిలింది తన జేబులో వేసుకుంటూ, కాజీ, నేను అన్యాయాన్ని ఏమాత్రమూ సహించను. నా తీర్పులు నీకు న్యాయంగా కనపడ్డాయనుకుంటాను అన్నాడు. చిత్తం చిత్తం, తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకుంటున్నాను. దయవుంచి నా సందేహాలు తీరుస్తారా అన్నాడు వర్తకుడు వినయంగా. అడుగు, ఏమిటి సందేహాలు అన్నాడు కాజీ. మేము వస్తూ ఉండగా ప్రభుత్వ తనిఖీదారు గారు తప్పతాగి గాడి మీద తూలుతూ పోతూ ఉండడం కనిపించింది. అంత పెద్ద ఉద్యోగి అలా తూలటం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దానికి కారణం ఏమిటి అని వర్తకుడు అడిగాడు. ఈ నగరంలో చాలా సారా దుకాణాలు ఉన్నాయి. దుకాణాల వాళ్ళు డబ్బుకు ఆశించి ఘాటైన మత్తు పదార్థాలు వాటిలో కలుపుతూ ఉంటారు. అది చట్ట విరుద్ధం. వాళ్ళు అలాంటి పని చేయకుండా చూడటం తనిఖీదారు గారి పని. అందుచేత ఆయన ప్రతి దుకాణానికి వెళ్ళి సారా కొంచెం కొంచెం రుచి చూస్తారు. మత్తు పదార్థాలు కలిపిన దొంగ సారా రుచి చూడడం చేత
ఆయనకు త్వరలోనే తూలుడు ప్రారంభమవుతుంది. దాని గురించి చేయగలిగింది ఏమీ లేదు. దొంగసారా తయారు చేసే వాళ్లను పట్టుకునేటందుకు ఉన్న మార్గం అదే అన్నాడు కాజీ. మరి మసీదులో ఎవరి ఆటంకమూ లేకుండా అంత చురుకుగా జూదం నడుస్తున్నదేమిటి అని వర్తకుడు అడిగాడు. అది చట్టసమ్మతంగానే జరుగుతున్నది. అసలు సంగతి ఏమిటంటే ఆ మసీదుకు ధనం లేదు. అందుచేత అందులో జూదశాలలు పెట్టుకోవటానికి అనుమతించాము. జూదాల మీద వచ్చిన లాభాలతో మరమ్మతులు వగైరాలు జరిపించి మసీదుకు నిధి ఏర్పాటు చేస్తాము. ఆ విధంగా మసీదుకు వచ్చి పోయే వారికి అనేకమైన సౌకర్యాలు కల్పించే అవకాశం కలుగుతుంది. ఇది అన్ని విధాల మంచి పనే కదా అన్నాడు కాజీ. ఒక మనిషిని బతికుండగానే పాట మీద పెట్టి తీసుకుపోతున్నారేమిటి? వాడు బతికే ఉన్నాను అంటూ అరుస్తున్నాడు. మిగిలిన వాళ్ళంతా నువ్వు చచ్చావు, నువ్వు చచ్చావు అంటున్నారు. ఈ వింత ఏమిటి అని వర్తకుడు అడిగాడు. వాడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నాడు. 2 మాసాల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్షులతో సహా వచ్చి తన భర్త చచ్చిపోయాడని, తిరిగి వివాహం మారడానికి తనకు అనుమతి ఇవ్వమని కోరింది. సాక్ష్యం ఆధారంతో నేను అలాగే చేశాను. ఆ తర్వాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని, తాను బతికే ఉన్నానని అన్నాడు. చట్ట ప్రకారం సాక్ష్యం ఆధారంతో నేను ఇచ్చిన తీర్పును మార్చడానికి వీల్లేదు కదా. అందుచేత వాడి సావు ఖరారు చేయడం కోసం వాడిని పాతిపెట్టవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాను. అది జరిగిన సంగతి అన్నాడు కాజీ. ఈ కాజీగారి తీర్పులను చూసి వర్తకుడికి అమిత ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది గనక పైకి ఏమీ అనక కాజీ వద్ద సెలవు పుచ్చుకుని వర్తకుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ కర్మ పరిపాకం. ఇది జాతక కథ. బుద్ధ భగవానుడి కాలంలో అనాథ పిండకుడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి. ఆయన జీతవనంలో 54 కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు. ఆయన విధిగా రోజుకు 3 సార్లు బుద్ధ భగవానుడిని చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్ష కూడా రావడం జరుగుతూ ఉండేది. ఈ అనాథ పిండకుడికి 7 అంతస్తుల మేడ ఉన్నది. దానికి 7 ప్రాకారాలు. వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్రదేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది. ఈ దేవతకు బుద్ధుడు అంటే బొత్తిగా పడదు. ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడు వస్తూ ఉండటం ఆ దేవతకు ఎంతమాత్రమూ నచ్చలేదు. ఆమె మానవ స్త్రీ రూపం ధరించి అనాథ పిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి, ఈ ఇంటికి బుద్ధుడు ఎందుకు రాణిస్తారు? అటువంటి వాడు గడపలో అడుగుపెట్టడం ఇంటికి చెరుపు అన్నది. ఖజానాదారు ఆమె తిట్టి పంపేశాడు. ఆ తర్వాత ఆమె అనాథ పిండకుడు కొడుకు దగ్గరకు వెళ్ళి అదేవిధంగా మాట్లాడి అతని చేత కూడా తిట్లు తిన్నది. చేసేది లేక అప్పటికి ఆ క్షుద్ర దేవత ఊరుకున్నది. అనాథ పిండకుడికి ఖర్చు నానాటికి హెచ్చిపోయి రాబడి తగ్గిపోతున్నది. ఆయన వ్యాపారం ఏమాత్రమూ చూడటం లేదు. ఇది కూడా కాక ఆయనకు ఇతరతర నష్టం కలిగింది. సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద 18 కోట్లు అప్పుగా పుచ్చుకున్నారు. కానీ దాన్ని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఆయన అడగను లేదు. మరొక 18 కోట్ల ధనం బిందెలలో అచిరవతి నదీ తీరాన పాతి పెట్టేస్తే ఆ నదికి వరదలు వచ్చి ఆ ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వీటి ఫలితంగా అనాథ పిండకుడు పేదవాడైపోయాడు. ఆయన భిక్షువులకు ఇంకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు. కానీ వెనకటిలాగా బిందెలు ఇప్పుడు లేవు. ఒకనాడు బుద్ధ భగవానుడు అనాథ పిండకుడిని, ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు. అనాథ పిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, స్వామి, దానాలైతే చేస్తూనే ఉన్నాను, కానీ నేను ఇప్పుడు దానం చేసేది గంజి మాత్రమే అన్నాడు. బుద్ధుడు ఆయన బాధను గమనించి, విచారించకు నాయన, దానం చేసేవారి హృదయం మంచిదిగా ఉన్నంతకాలము చేసే దానం గంజి అయినా అది తప్పకుండా మంచిగానే ఉంటుంది అన్నాడు ఓదార్పుగా. అనాథ పిండకుడు పేదవాడు అయిపోయాడు కనుక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకే వెళ్ళి, ఏమయ్యా, ఇంకా ఈ బుద్ధుడిని ఎందుకు చేరనిస్తావు? హాయిగా వ్యాపారం చేసుకో, పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో. నేను మీ ఇంటి 4వ ప్రాకారం మీద ఉండే దేవతను నీ మంచి కోరి చెబుతున్నాను అన్నది. అనాథ పిండకుడు ఆమెతో, తక్షణం నా ఇల్లు వదిలిపో అన్నాడు కోపంతో. పోక నువ్వు చెప్పే వరకు ఇక్కడే కూర్చుంటా అనుకున్నావా ఏమిటి? ఇంతకన్నా మంచి ఇల్లు చాలానే దొరుకుతాయి
అంటూ క్షుద్రదేవత అప్పటికప్పుడే తన పిల్లమూకను వెంట పెట్టుకుని అనాథ పిండకుడి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు. ఎక్కడెక్కడో వెతికి చూసింది, అయినా ప్రయోజనం లేకపోయింది. అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కానీ విడిచిన ఇంటికి తిరిగి ఏ మొహం పెట్టుకు వెళ్ళాలి అనేది తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసమే వెళ్ళింది. ఆ ఇల్లు విడిచి రావడం నీదే పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పని చెయ్యి. అనాథ పిండకుడికి వర్తకులు 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతడి గుమాసా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ 18 కోట్లు వసూలు చేయి. అనాథ పిండకుడి ధనపు బిందెలు 18 కోట్ల ధనంతో సహా సముద్రం చేరాయి. వాటిని తీసుకురా. ఫలాని చోట అనాథ పిండకుడికి 18 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నది. ఈ సంగతి ఎవరికీ తెలియదు. ఆ ఆస్తిని అనాథ పిండకుడి పరం చెయ్యి. ఆ తరువాత ఆయన వద్దకు వెళ్ళి తొందరపడి ఇల్లు వదిలి వెళ్ళినందుకు క్షమాపణ చెప్పుకుని తిరిగి రానిమ్మని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది. క్షుద్రదేవత ఆ ప్రకారమే వ్యాపారులు ఇవ్వవలసిన 18 కోట్లు వసూలు చేసింది. సముద్రంలోని ధనపు బిందెలను తెచ్చింది. వాటితో పాటు 18 కోట్ల విలువ చేసే ఆస్తిని కూడా అనాథ పిండకుడికి ఇచ్చి, బాబు, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించి మళ్ళీ మీ ఇంట ఉండనివ్వండి అని బతిమాలింది. ఈ క్షమాపణ బుద్ధ భగవానుడి ఎదుట చెప్పుకో అన్నాడు అనాథ పిండకుడు క్షుద్రదేవతతో. ఆమె అనాథ పిండకుడి వెంట జేతవనానికి వెళ్ళి బుద్ధుడి ఎదుట జరిగిందంతా చెప్పుకుని క్షమాపణ వేడింది. అంతా విన్న బుద్ధ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వం అయ్యేదాకా తాను మంచి పనే చేస్తున్నాను అనుకుంటాడు. ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు కానీ నిజం బోధపడదు. అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం కానిదే తాను చేస్తున్నది దుష్కర్మనే అనుకోవచ్చు. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలిసి వస్తుంది. మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం. ఈమె తాను చాలా మంచి పనులు చేస్తున్నా అనుకున్నది. రెండవ దానికి నిదర్శనం ఈ అనాథ పిండకుడు. ఈయన తాను చేస్తున్నది చెడ్డ పని అనుకుంటూ ఎంతగానో విచారించాడు. కర్మ పరిపాకం అయ్యాకనే ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది అన్నాడు. ఈ మాటలు విన్న మీద క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకుని బుద్ధి యందు ద్వేషం విసర్జించి గంపెడి పిల్లలతో సహా అనాథ పిండకుడి ఇంట 4వ ప్రహరీ వద్ద యథాప్రకారం నివాసం చేయసాగింది. కథ సమాప్తం.